ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ దాడి పూర్తిగా టీడీపీ చేస్తున్న ఒక ఆరోపణ ఏంటంటే తిరుపతి లడ్డూలో కలిసినటువంటి నెయ్యి అసలు అది నెయ్యే కాదు రసాయనాల ద్వారా చేసింది అని నివేదిక కూడా ఇచ్చిందని చెప్పేసి అంటున్నారు. ఇటువంటి నేపథ్యంలో వైసీపీ ఆ ఫ్లెక్సీలు చించేసిన క్రమంలో జరుగుతున్న ఎలదండి అది ఏ స్థాయికి వెళ్ళొద్దని మీరు భావిస్తున్నారు? తిరుపతి లడ్డు తిరుపతిలో నెయ్యి విషయంలో ఏ రోజు వీళ్ళు 21-24 మంది శాంపిల్స్ కలెక్ట్ చేయాల. వీళ్ళు కలెక్ట్ చేసిన శాంపిల్స్ 24వ సంవత్సరం 2024 వీళ్ళ ప్రభుత్వం వచ్చాక సెప్టెంబర్లో కలెక్ట్ చేసిన శాంపిల్స్. అంటే వీళ్ళ గవర్నమెంట్లో వచ్చిన నెయ్యి అది. ఈ ఈ హర్ష అనేవాడు లేకపోతే బోలే బాబా అనేవాడు కూడా 2018లో చంద్రబాబు నాయుడు పర్మిషన్ తోటి, అంటే ఆ ప్రభుత్వం యొక్క పర్మిషన్ తోటి ఎంటర్ అయినాడు. అప్పుడు అతనే, ఇప్పుడు అతనే, ఈ రోజుకి అతనే చేస్తున్నాడు. మరి నువ్వు తీసిన శాంపిల్స్ 2024 సెప్టెంబర్లో, అంటే ప్రభుత్వం వచ్చినాక 6 నెలల తర్వాత తీసిన శాంపిల్స్లో కల్తీ ఉంటే మా ప్రభుత్వంలో కల్తీ ఎట్టవుతుంది? అది మీరు ఆ లడ్లతోటి ఆ నెయ్యితోటే మీరు లడ్లు చేశారని కూడా సిబిఐ చెప్పింది. అంటే ఎవరెక్కడ నేరస్తులు? ఇప్పటికీ మళ్ళీ అతన్నే కొనసాగించి అతని దగ్గర నెయ్యి తెప్పించుకుంటున్నారంటే మీరు తప్పు చేస్తూ, మీరు లంచాలు తింటూ, జరగని విషయాన్ని జరిగినట్టుగా ప్రచారం చేసి హిందూ మతం మీద కల్తీ జరగదంటే వేరు, డాల్డా కలిసిందనో ఇంకోటో చెప్పటం వేరు. ఇది పంది కొవ్వు కలిసేది ఏంది, ఫిష్ ఆయిల్ కలిసేది ఏంది, జంతు కొవ్వు ఏంటి? ఎంత దుర్మార్గమైన మాటలు!